డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామంలో శుక్రవారం కుమ్మరి వృత్తిదారుల ఆత్మీయ కలయిక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాలివాహన సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ పర్యటనలో భాగంగా కుమ్మరి వృత్తిదారుల సమస్యలు, అభివృద్ధి చర్యలపై చైర్మన్ ఈశ్వర్ చర్చించారు. మట్టి కొరతతో వృత్తిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చైర్మన్ వెంటనే స్పందించారు. త్వరలో కుమ్మర్లకు గుర్తింపు కార్డులు జారీ చేసి మట్టి తవ్వడంలో అడ్డంకులు తొలగించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే 50 ఏళ్లు దాటిన కుమ్మరి వృత్తిదారులకు పెన్షన్ మంజూరు చేసేందుకు ప్రతిపాదన సిద్ధం చేసి ముఖ్యమంత్రి బీసీ సంక్షేమ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గుతున్న నేపథ్యంలో మట్టి పాత్రలకు మళ్లీ డిమాండ్ పెరుగుతుందని, ఇది పర్యావరణానికి, ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఈశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పేరేపి ఈశ్వర్కి పలువురు శాలువాతో సన్మానం చేసి పూలదండలు వేశారు. అలాగే డైరెక్టర్ మాచవరపు విజయకుమారికి కూడా శాలువా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో శాలివాహన డైరెక్టర్లు మాచవరపు విజయకుమారి, పి అప్పారావు, జిల్లా సభ్యులు అంబటి వీరబాబు, స్థానిక కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, కుమ్మరి వృత్తిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన గ్రామం ఇచ్చేసిన వారిని మన గ్రామం అంతా కూడా మన కోట నాయకులందరూ అలాగే సర్పంచులు అందరూ కూడా వారిని మన పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి మేజర్ శ్రీనివాస్ గారు కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి మన గ్రామం ఇచ్చేసినటువంటి పేరేపి ఈశ్వర్ గారికి నమస్కారం అండి. అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, నా తోటి డైరెక్టర్ గారు పండూరి అప్పారావు గారికి, రాజమండ్రి వాస్తవ్యులు, ఇక్కడ ఇచ్చేసినటువంటి శాలివాహన సోదరి సోదరిమణులు అందరికీ కూడా, మిగతా కార్యక్రమాలందరికీ, ఇక్కడ మీ వేదిక ఉన్నటువంటి పెద్దలకి అందరికీ కూడా నా నమస్కారాలు. నా పేరు విజయకుమారి, మండపేట నియోజకవర్గం కపిలేశ్వర మండల గ్రామం నుంచి. నాకు కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ గా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన మండపేట నియోజకవర్గం వేగుల జోగేశ్వర గారు అయినటువంటి ఎమ్మెల్యే గారు వేగుల జోగేశ్వర గారు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మేము మొన్న 15వ తారీఖు నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనకి మా చైర్మన్ గారు అయినటువంటి పేరేపి ఈశ్వర్ గారు, మేము ఇంకా మా తోటి డైరెక్టర్లు కలిసి జిల్లా విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు చాలా గ్రామాలు ఇప్పటికి మాకు ఈ రోజుతోటి మనకి కోనసీమ జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలండి. ఇప్పటికి ఈ రోజుతో 6 నియోజకవర్గాలు కంప్లీట్ అయ్యి రేపు రామచంద్రపురం నియోజకవర్గానికి వెళ్తాము. ఈ 6 నియోజకవర్గాల్లో కూడా ప్రధానంగా కనిపించిన సమస్య ఏంటంటే మన కుల వృత్తిదారులు తక్కువగానే ఉన్నారు. ఎక్కడ చూసినా అంటే ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ ఫీల్డ్ కి వివిధ వృత్తులకి వెళ్ళిపోయి చేసేవాళ్ళు తక్కువగా ఉన్నారు. ఆ తక్కువగా ఉన్న వాళ్ళకి మట్టి సమస్య, మట్టి కొరత ఎక్కువగా ఉందండి. వాళ్ళు కుండలు చేసుకోవడానికి, మట్టి తెచ్చుకోవడానికి మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్జస్ట్ పెడతారని ఈ ప్రమిది దేనికి ఏదో చూసి చూడనట్టుగా కాలగొట్టు దగ్గర ఎక్కడ దొరికితే మట్టి అక్కడ తెచ్చుకోవడం, అది ఒక ప్రధాన సమస్య. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మనకి ఈ ఆమసాలు ఉంటాయండి, మా
గుంటలు కాల్చుకుంటే ఆ అంశాలు గ్రామం ఊరి మధ్యలో పెడితే వచ్చేస్తుందని పెట్టనివ్వకపోవడం అదొక ఇబ్బంది. దీని గురించి ఈ సమస్యలు అన్ని కూడా పార్టీ తీసుకురావడం జరిగింది. పార్టీ విధానం అనేది ప్రవేశపెడతానని స్టార్ట్ చెప్పారు. అంటే ఇప్పుడు అయిపోతుందని కాదండి, అది మట్టి తీసుకోవడానికి కులవృత్తి చేసుకునే కులవృత్తిదారునికి ఒక కార్డ్ అనే ఐడెంటిటీ కార్డ్ మట్టి తీసుకోవడానికి అవకాశాలుగా మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ విధమైన ఇబ్బంది పెట్టకుండా మేము కుమ్మరి కులస్తులకు చెందిన వాళ్ళము, మేము మట్టితో కుండ తయారు చేసేవాళ్ళం అని మట్టి తీసుకోవడానికి అవకాశం కల్పించే విధంగా పార్టీ విధానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుందండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే లేట్ అయినందుకు మీరు అందరూ ఏమి అనుకోకూడదు, మమ్మల్ని క్షమించాలని రోజుల నుంచి టైం సరిపెట్టుకుని రావడం కుదరలేకపోయింది. ఇక్కడ ఇచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాలివాహన కుమ్మరి సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్. నా పేరు పేరేరు ఈశ్వర్. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కుమ్మరి కార్పొరేషన్ కి చైర్మన్ గా నియమింపబడ్డాను. కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబడిన దగ్గర నుంచి ఈ 5 నెలల కాలంలో ప్రతి నెల కూడా ఒక జిల్లాని ఎంచుకొని ఆ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలన్నీ కూడా 10 నుంచి 15 రోజుల పాటు పర్యటన చేస్తున్నాను. ప్రతి నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో ఉన్న మా కులవృత్తిదారులు కుమ్మరి కులవృత్తిదారుల వద్దకి స్వయంగా వెళ్లి వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం జరుగుతుంది. తద్వారా వృత్తికి సంబంధించిన సమస్యలని, వారి యొక్క జీవన విధానాన్ని, వారి యొక్క కష్టాలని నష్టాలని నేను స్వయంగా తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఈ 4 జిల్లాల్లో నేను తిరిగి మరి ఈ నెల మొన్న 11వ తారీఖు నుంచి రేపు 19వ తారీఖు వరకు ఈ కాకినాడ కోనసీమ జిల్లా తిరుగుతూ ఉన్నాను. కాకినాడ జిల్లా అయిపోయింది. మొన్న 15 నుంచి కోనసీమ జిల్లాలోకి వచ్చాను. మరి ఈ రోజున కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం నల్లూరు గ్రామానికి రావడం జరిగింది. మరి ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ఏర్పాటు చేసిన ఆత్మీయ కలయికలో పాల్గొనడం జరుగుతుంది. అదే ఎక్కడికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ గ్రామానికి, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా మా కుమ్మరులకి వృత్తి చేసుకునే వాళ్ళకి ప్రధాన సమస్యలు ఒక 2-3 ఉన్నాయి. ఆ 2-3తోనే వృత్తికి సంబంధించింది ప్రతిదీ కూడా దాంతోనే ముడిపడి ఉంది. మరి ఒక కుండ తయారు చేయాలంటే మట్టి అవసరం. మరి ఆ మట్టిని ఈ రోజున వృత్తిదారులకి అందజేయడానికి కూడా సరైన సదుపాయాలు లేవు. అలాగే చేసిన కుండకి కాల్చుకోవడానికి కూడా సరైన సదుపాయాలు లేక వృత్తినే కూడా మానేసిన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చోట్ల పరికరాలు, ఇవన్నీ కూడా కుమ్మరి వృత్తిదారులకి, కుమ్మరి పని చేసుకునే వాళ్ళకి ప్రధానమైన సమస్యలు. రాష్ట్ర డైరెక్టర్లతో కూడా మేము కలిసి మాకు ఈ కోనసీమ జిల్లా నుంచి మరి విజయకుమారి గారిని డైరెక్టర్గా ప్రభుత్వం నియమించింది. మరి రాజమండ్రి ధవళేశ్వరం నుంచి మాకు అప్పారావు గారిని ఒక డైరెక్టర్గా నియమించారు. అలాగే వివిధ జిల్లాల నుంచి 15 మంది డైరెక్టర్లని ఒక కార్పొరేషన్కి డైరెక్టర్లుగా ఇచ్చారు. మేమందరం కూడా త్వరలో కుమ్మరి వృత్తిదారుల యొక్క సమస్యల్ని నేరుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారి సవితమ్మ గారి దృష్టికి తీసుకెళ్తాం. వృత్తిపరంగా వృద్ధి చేసుకునే వాళ్ళ యొక్క ముఖ్యమైన సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంటాం. తద్వారా ఆ సమస్యల్ని కూడా తీరుస్తామని వీడియో ముఖంగా మేము తెలియపరుస్తున్నాం. ఎప్పుడైతే ఈ సమస్యలన్నీ ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ మేము ఒక ప్రణాళిక ఒకటి నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే ఎవరైతే కుమ్మరి వృత్తి చేసుకుంటారో కుమ్మరి వృత్తిదారులకి ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. మరి దానికి సంబంధించి కూడా మేము ప్రభుత్వంతో మరి బీసీ వెల్ఫేర్ అధికారులతో కూడా మేము మాట్లాడుకొని దాని ప్రకారం ఒక గుర్తింపు కార్డు కుల వృత్తిదారుడికి ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాము. ఒక ప్రణాళిక ఏర్పరచుకున్నాము. తద్వారా రాష్ట్రంలో ఉన్న కుమ్మరి వృత్తిదారులందరూ కూడా ఆయా గ్రామాల్లో ఉన్న సచివాలయం ద్వారా ఎవరు ఏంటనేది తెలుసుకొని వారికి మేము ప్రభుత్వం ద్వారా ఒక జీవోని ఏర్పరచుకొని ఇవన్నీ కూడా ప్రభుత్వానికి నివేదించుకొని ప్రభుత్వం యొక్క అనుమతితో ఈ కార్డుని ఇవ్వడానికి ఆయా సచివాలయాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంటే ఆ గుర్తింపు కార్డు ద్వారా వృత్తిదారుడికి
దాదాపు సగానికి పైగా సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే ఆ గుర్తింపు కార్డులో ఉన్న వివిధ రకాల మట్టి సమస్యలు కానివ్వండి, మరి పరికరాల సమస్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా పోతాయి. మరీ ముఖ్యంగా మేము ప్రభుత్వానికి త్వరలో ఒక విన్నపం మనవించుకోగలుగుతున్నాం. ఏదంటే ఎవరైతే కుమ్మరి వృత్తి చేసుకుంటున్నారో కుమ్మరిదారుడికి ఒక 50 సంవత్సరాలు రాగానే ఆయనకి పెన్షన్ ఇవ్వాలని ఒక ప్రతిపాదన పెడుతున్నాం. ఎందుకంటే వృత్తిపరంగా సారి తిప్పి ఆ వ్యక్తికి నడుముకు సంబంధించిన సమస్యలు వచ్చినాయి. ఈ భుజాలకి కార తిప్పి భుజాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలతో బాధపడుతూ ఉంటాడు. కాబట్టి మేము 50 సంవత్సరాలు ఎక్కువే మిగతా కొన్ని సామాజిక వర్గాలకి కొన్ని కులాల్లో అది ప్రభుత్వం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరిగింది. అలాగే మా వృత్తిదారులు కూడా 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వమని చెప్పేసి మేము ప్రభుత్వానికి త్వరలో నివేదికని ఒకటి ఇవ్వబోతున్నాం, విన్నవించుకోబోతున్నాం. మరి ఇవన్నీ కూడా ఆ గుర్తింపు కార్డులోకి వస్తాయి. కాబట్టి రాష్ట్రంలో ఉన్న కుమ్మరి వృత్తిదారులకి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది, ఊరట కలుగుతుంది. తద్వారా వాళ్ళకి మేము మళ్ళా వృత్తి చేసుకునేందుకు ఒక అవకాశం కల్పిస్తాం. ఎక్కడైతే వృత్తిపరంగా వృత్తి చేసుకుంటా వివిధ రకాల ఇబ్బందులతో ఆగిపోయారో వాళ్ళందరినీ కూడా మేము ఫైండ్ అవుట్ చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా మళ్ళా వృత్తిలోకి రమ్మని అడుగుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చేసరికి ప్లాస్టిక్ నివారిస్తుంది. ఆ ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయం మళ్ళా మట్టి పాత్రలే. కాబట్టి పూర్వకాలంలో మట్టి పాత్రల్లో ప్రతి ఆహార పదార్థాన్ని వండుకొని తిన్న వాళ్ళందరూ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. కాలక్రమేణా అన్ని మారుతూ ఉన్నాయి. ప్లాస్టిక్ లో చింత మూలన క్యాన్సర్ కారకాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం త్వరలో ప్లాస్టిక్ ని పూర్తిగా రద్దు చేస్తుంది. మరి దానికి ప్రత్యామ్నాయంగా మట్టి పాత్రలు. కాబట్టి ఇవాళ ప్రతి తినే ప్లేట్ దగ్గర నుంచి తాగే గ్లాస్ వరకు కూడా మట్టి పాత్రలు చాలా చక్కగా మా వృత్తిదారులు అందజేస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో మా మట్టి పాత్రలకి ఖచ్చితంగా గిరాకీ ఉంటుంది. తద్వారా వృత్తి మళ్ళా బతికించుకొని మళ్ళా వృత్తిదారులందరూ కూడా వృత్తి చేసుకుంటారని విన్నవించుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను.